ఇరానియన్ ప్రెసిడెంట్ ఆయితుల్లా అలీ ఖైమనీని చంపడానికి, అంటే ఆయన అసాసినేట్ చేయడానికి ఏదో లేదా అరెస్ట్ చేయడానికి ఏదో వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడ్యూరోని పట్టుకుని అరెస్ట్ చేయడం వల్ల వెనిజులా ఒక్క గంటల్లో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వెనిజులా లొంగిపోయినట్టే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. ఆ విధంగా ఆ దేశ అధ్యక్షుడిని వేసేయడం వల్ల ఇంకా ఆ దేశం ఓడిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఇరాన్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆయితుల్లా అలీ ఖైమనీని హత్య చేసిన, అసాసినేట్ చేసిన, ఆయన్ని అరెస్ట్ చేసిన ఇక అక్కడ ప్రజల్లో ఇంకొక ప్రభుత్వం వచ్చేస్తారనమాట. అంటే ఇరాన్లో యుద్ధం లేకుండా కూడా ఆయన హెడ్ని, అంటే ఇజ్రాయిల్ భాషలో చెప్పాలంటే మొసాద్ భాషలో ఒక పాము హెడ్ కత్తిరిస్తే ఇంకేముంది, పాముకి ఇంకేం లేదు. ఆ విధంగా ఇజ్రాయిల్ యొక్క పాలసీ ఉంటుంది, మొసాద్ పాలసీ ఉంటుంది అనమాట. హెడ్ని డైరెక్ట్గా టార్గెట్ చేసేస్తాయి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా యుద్ధంలో వెనక్కి తగ్గింది. ఎందుకు అంటే ఖైమనీని అరెస్ట్ చేసినా, హత్య చేసినా, అసాసినేట్ చేసినా ఇంకా యుద్ధం ముగిసిపోద్ది. యుద్ధం చేయవలసిన అవసరం ఏంటి? అందుకని ఇరాన్ ఈ విషయాన్ని, అంటే ఇజ్రాయిల్ మొసాద్